Hello guys, welcome back to the channel. I hope you all are doing well. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు నెక్సాన్లో ఏసీ ప్యానల్లో ఉన్న ప్రతి ఫీచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర అయితే ఈవీ వెహికల్ ఉంది, నెక్సాన్ ఈవీ. సో నెక్సాన్ ఈవీ కానీ ఇంక ఏదైనా తీసుకోండి, నెక్సాన్లో మీకు ఆల్మోస్ట్ ఫీచర్స్ అయితే సేమ్ వస్తాయి ఏసీ ప్యానల్లో. సో చలో మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. సో ఇప్పుడు ప్యానల్లో ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ప్రతి ఒక్కటి గురించి ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క బటన్ ఏమేమి ఫీచర్ యూజ్ అవుతుందో, ఏం వర్క్ అవుతుందో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈవీ వెహికల్ తీసుకోండి, లేకపోతే ఐసీ ఇంజన్స్ తీసుకోండి, ఏది వెహికల్ తీసుకున్నా మీకు నెక్సాన్లో ఆల్మోస్ట్ ఈ ఫీచర్స్ అయితే కవర్ అవుతాయి. ఇంకా నెక్సాన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ బటన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, కైండ్ ఆఫ్ గన్ లాగా. ఇదేంటంటే ఇది ఓన్లీ ఈవీ వెహికల్స్కి ఉంటుంది. సో దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా ఛార్జ్ చేసినా మీకు ఆ గన్ అనేది మీరు ప్లగ్ ఇన్ చేస్తారు కదా, ప్లగ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేసినప్పుడు మాత్రం గన్ రిలీజ్ అవుతుంది. సో ఇది దానికి యూజ్ అవుతుంది. జస్ట్ ఇది క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది, ఇది ఫాగ్ లైట్. సో మీరు ఫాగ్ లైట్స్ కనుక ఆన్ చేసుకోవాలంటే మనం దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఈ బటన్ వచ్చి హిల్ డీసెంట్ కంట్రోల్. సో ఈ హిల్ డీసెంట్ కంట్రోల్ అంటే ఏం లేదు, బేసిక్గా మీరు హిల్స్లో డౌన్ హిల్ వెళ్తూ ఉంటారు కదా, మీకు కంట్రోల్లో ఉండడానికి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో హిల్ డీసెంట్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు ఈ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇది తెలిసిందే, హజార్డ్ లైట్స్. మీకు ఎక్కడైనా హైవేలో పార్క్ చేయాలన్నా, లేకపోతే మీ కార్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే మీరు హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకుంటారు కదా, దాన్ని ఇక్కడి నుంచి అయితే చేసుకోవాలి. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు హజార్డ్ లైట్స్ అయితే ఆన్ అవుతుంది. జస్ట్ మళ్ళీ ఆఫ్ చేయాలన్నా దాన్ని ఇంకోసారి క్లిక్ చేయాలంతే. సో నెక్స్ట్ మనకి బూట్. సో వెనకాల బూట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ బూట్ సింబల్ చూడొచ్చు మీరు. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి బూట్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఇప్పుడు నేను బూట్ ఓపెన్ చేయట్లేదు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 2 లాక్ టైప్లో మనకి సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది వచ్చి మనకి సెంట్రల్ లాకింగ్. ఇప్పుడు మనం జస్ట్ ఇది క్లిక్ చేస్తే కంప్లీట్ అన్ని డోర్స్ లాక్ అవుతాయి. సో చూడొచ్చు, కంప్లీట్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్లస్ అగైన్ ఐ విల్ క్లిక్ ఇట్, సో క్లోజ్ అవుతున్నాయి. సో ఇది వచ్చి మనకి సెంట్రల్ లాకింగ్ ఆప్షన్. సో ఇది వచ్చి 360 డిగ్రీ కెమెరా. సో సపోజ్ మీ కార్లో 360 డిగ్రీ ఆప్షన్ ఉందనుకోండి, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సైడ్ లుక్ కానీ, ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్, సో ఇలాగైతే మనం ఆపరేట్ చేయాలి. సో అగైన్ ఇఫ్ యూ ప్రెస్ ఇట్ విల్ క్లోజ్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఇలా. సో ఇదేంటంటే మనకి ఎక్స్ప్రెస్ కూలింగ్ అన్నమాట. సో దీన్ని క్లిక్ చేస్తాను చూడండి, ఎక్స్ప్రెస్ కూలింగ్ ఈజ్ ఆన్. ఎక్స్ప్రెస్ కూలింగ్ ఆఫ్. నార్మల్ కూలింగ్ మోడ్ ఆన్. సో బేసిక్ ఇది ఏంటంటే ఎక్స్ప్రెస్ కూలింగ్ అంటే, ఇప్పుడు బయట మీరు ఎక్కడైనా సన్లైట్లో కార్ పార్క్ చేసినా, మీకు ఏదైనా చాలా వేడిగా ఉన్నా కార్ ఇమీడియట్గా మీరు కూల్ అవ్వాలి అనుకుంటే సో ఈ ఫీచర్ని అయితే యూస్ చేయొచ్చు. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మీకు ఎక్కువ హీట్ లోపల ఉంటే మీకు ఇమీడియట్గా సైడ్ విండోస్ ఉన్నాయి కదా, ఆ విండోస్ రోల్ డౌన్ అవుతాయి, లోపల ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది. సో అలా మీకు క్యాబిన్ని చాలా ఫాస్ట్గా కూల్ చేస్తుంది. సో ఈ ఫీచర్ దానికి వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇన్నర్ సర్క్యులేషన్ అంటారు కదా. సో బేసిక్గా ఇది క్లిక్ చేస్తే ఏంటంటే ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇది ఆన్లో ఉంటే ఇప్పుడు మనకి ఏసీ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడున్న ఎయిర్ ఏదైతే మనకి క్యాబిన్లో ఎయిర్ ఉంటుందో ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మనం ఏసీ ఆన్ చేసుకున్న కంప్లీట్ ఏసీ గ్లాసెస్ మనం అప్ చేసుకుంటే, ఇది కనుక ఆన్ చేసుకుంటే మనకి బయట ఉన్న ఎయిర్ లోపల రాదు, కంప్లీట్ ఇక్కడున్న ఎయిరే ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఏసీ మీద లోడ్ పడదు. సో మ్యాక్సిమం మనకి ఇది ఎప్పుడు ఆన్లో ఉంటుంది. మీరు కానీ ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నా, ఎక్కువ టైం మీరు క్లోజ్ ఏరియాలోనే ఇక్కడే ఉంటే మీరు ఒకసారి దాన్ని డియాక్టివేట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనకి వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చినా, లేకపోతే మనకి ప్యూర్ ఎయిర్ కావాలంటే మీరు దీన్ని అయితే ఆన్ చేసుకుంటే మీకు బయట ఉన్న ఎయిర్ లోపలికి వస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చి రేర్ డిఫాగర్. సో మీకు రేర్ డిఫాగర్ చూపిస్తాను. సో మనకి రేర్లో డిఫాగర్ ఉంటుంది కదా బ్యాక్ గ్లాస్ మీద. సో అది మీకు ఆన్ అవుతుంది. సో ఎప్పుడైనా ఫాగీగా ఉన్న రెయినీ టైంలో మీకు ఇది క్లిక్ చేస్తే
బ్యాక్ గ్లాస్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేయొచ్చు. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో ఇట్ విల్ వర్క్. నెక్స్ట్ ఇది మ్యాక్స్ అనేది ఏంటంటే మీకు ఎప్పుడు మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు ఇది యూస్ చేయరు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు రెయిన్ పడుతుంది కదా, ఎక్కువ రెయిన్ పడినప్పుడు మనకి కంప్లీట్ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ గ్లాస్ కానీ సైడ్ గ్లాస్ కానీ కంప్లీట్గా మనకి ఏంటంటే ఫాగీగా అయిపోతుంది. సో మనకి విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఈ మ్యాక్స్ ఆప్షన్ ప్రెస్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అనేది కంప్లీట్గా ఎంత స్పీడ్ ఉంటుందో అంత స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్స్ స్పీడ్కి సెట్ అవుతుంది. సో ఇక్కడ ఏసీ ఈవెంట్స్ చూడొచ్చు. సో ఐ విల్ టర్న్ ఆఫ్ దిస్ వన్. సో ఇప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఏసీ ఈవెంట్స్ మీకు చూపించాను కదా, సో మన బ్లోవర్ నుంచి వచ్చే ఎయిర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది ఫాస్ట్గా, సో దట్ ఇక్కడ ఉన్న ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది. సో ఇన్సైడ్ మీకు ఏమైనా ఫాగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే యూస్ చేయాలి, మ్యాక్స్. సో దీన్ని జస్ట్ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇది ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఏసీ యూస్ చేసే వాళ్ళకి కార్లో. ఇదేం లేదు, జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఐ విల్ షో యూ. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఏసీ ఈవెంట్స్, ఇక్కడ నుంచి మనకి ఎయిర్ వస్తుంది. సరే దాన్నే ఇంకోసారి క్లిక్ చేస్తే మీకు చూడొచ్చు పైన వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ కింద కూడా ఏసీ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ ఏసీ ఈవెంట్స్ కూడా మనకి ఎయిర్ వస్తుంది, అంటే కాల్ దగ్గర ప్లస్ మన బాడీకి రెండాటికి ఎయిర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకసారి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓన్లీ లెగ్స్, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏసీ వస్తూ ఉంటుంది, సో ఇక్కడ రాదు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ ఏంటంటే మీకు ఇందాక చూపించాను కదా ఇక్కడ ఈవెంట్స్, సో ఆ ఈవెంట్స్ నుంచి ఏసీ అయితే వస్తుంది, కానీ మీకు ఫ్యాన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. ఎంత మీరు సెట్ చేసి ఉంటారో అంతే వస్తుంది, కానీ ఇక్కడి నుంచి వస్తుంది. సో అది దీంట్లో ఉన్న 3 ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇప్పుడు ఏసీ మనం ఆఫ్ చేసుకోవాలంటే జస్ట్ క్లిక్ చేస్తే మనకు ఆరెంజ్లో వస్తుంది, ఇది ఏసీ అయితే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఆన్ అవ్వదు. మనం ఏసీ ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ ఏసీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి, ఏసీ ఆన్ అని వస్తుంది. సో మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆఫ్. ఓకే. సో నెక్స్ట్ ఇది ఆటో. మీకు మీ కార్లో ఆటో ఏసీ ఉందనుకోండి, ఆటో ఏసీ ఉంటే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదేంటంటే బేసిక్గా ఏం లేదు, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్కి మన కార్ని ఎంత కూల్ చేయాలని ఆటోమేటిక్గా అదే టెంపరేచర్ అనేది సెట్ చేసుకుంటుంది. సో బయట మీకు కంప్లీట్గా చల్లగా ఉందనుకోండి, దానికి తగ్గట్టు టెంపరేచర్ సెట్ చేస్తుంది. బయట చాలా హీట్ ఉంటే లోపల కూల్ చేయడానికి దానికి తగ్గ టెంపరేచర్ అది సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఇది ఓవరాల్గా అన్ని బటన్స్ గురించి అయితే. సో ఇక్కడ మనకి ఫ్యాన్ బ్లోవర్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఇది వచ్చి ఏసీది, మీకు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలా తగ్గించుకోవాలా అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 యారో మార్క్స్ ఉన్నాయి. అప్ సైడ్ రెడ్ కలర్ యారో మార్క్, డౌన్ బ్లూ కలర్ యారో మార్క్ ఉంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు అప్ సైడ్ చేసామనుకోండి, ఇక్కడే చూడొచ్చు ఇక్కడ హీట్ అనేది ఆన్ అయింది. సో అప్ సైడ్ ఏంటంటే హీట్ ఆన్ చేసుకోవడానికి, ఇది ఎంత పెంచుకుంటే అంత మనకి హీట్ అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని తగ్గించుకోవాలంటే కిందకి ప్రెస్ చేయాలి. కిందకి ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో తగ్గితే మనకి కోల్డ్ అనేది పెరుగుతుంది. మనకి చల్లగా కావాలంటే కిందకి ప్రెస్ చేసుకోవాలి. సో కోల్డ్ ఎయిర్ అయితే వస్తుంది మనకి ఏసీ నుంచి. సో ఇది ఓవరాల్గా ఏసీ బటన్స్ గురించి. ఇక్కడ బ్లోవర్ గురించి సేమ్, మీరు అప్ సైడ్ అంటే బ్లోవర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, సో డౌన్ సైడ్ అంటే మనకి బ్లోవర్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సింపుల్ గైస్, ఇంతే. సో నేనైతే దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ అన్ని బటన్స్ గురించి కవర్ చేశాను. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్ అయితే చేసి చెప్పండి. ఐ విల్ ట్రై టు కవర్ ఇట్. మీకు ఇదే కాకుండా మీకు ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కానీ ఇంకా దీంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా నాకు పింగ్ చేసి చెప్పండి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ దీంట్లో ఆర్కేడీవీ అని ఒకటి ఉంది మనకు ఆప్షన్, అది కూడా కవర్ చేస్తాను. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet you in the next video with a new content. Until then, take care. Bye bye. Safe ride.